హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ధీరజ్ కార్‌లో ఎక్కిన ప్యాసింజర్స్ వాళ్ళైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అవును. అంజలి గౌతమి ఎక్కడే? రే అజయ్ చూసావా? కళ్ళ ముందున్న మనోళ్ళని వదిలేసి శోభ వాళ్ళ గురించి అరుస్తుంది. శోభ వాళ్ళ గురించి అడుగుతుంది. అది కాదు వాళ్ళు కూడా వస్తామని చెప్పారు కదా! మరి రావట్లేదా? వస్తారు. వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు? ఆన్ ది వేలో ఎక్కుతామని చెప్పారు. నువ్వు పోనీ బ్రో అని ధీరజ్‌తో అంటూ ఉంటారు. అజయ్, గౌతమి, అంజలి ఆన్ ద వేలో కారెక్కుతారని చెప్పావు కదా! ఎక్కడెక్కుతారు వాళ్ళు? ఆ! ఇంకో హాఫ్ కిలోమీటర్ ఉంది. బ్రో మంచి పాటలు పెట్టండి బ్రో అని ధీరజ్‌తో అంటూ ఉంటారు. మీకు నచ్చిన సాంగ్స్ పెట్టుకోండి బ్రో. బ్రో కొద్దిగా సౌండ్ కాస్త ఎక్కువగా ఉంది. కాస్త సౌండ్ తగ్గిస్తారా? ఏంటి బ్రో నువ్వు? మనం యూత్ బ్రో. ఈ మాత్రం సౌండ్ లేకపోతే కిక్ ఏముంటుంది చెప్పు? అజయ్, హాఫ్ కిలోమీటర్‌లో వాళ్ళు ఎక్కుతారని చెప్పావు. చాలా దూరం వచ్చేసాం. అంజలి గౌతమ్ ఎక్కడ? ఎందుకు వాళ్ళని పదే పదే అడుగుతున్నావు? అంటే అందరూ కలిసే వస్తామని చెప్పారు. కానీ మీ ఇద్దరు మాత్రమే కారెక్కారు. పైగా గౌతమి, అంజలి ఎక్కడ అని అడుగుతుంటే అక్కడెక్కుతారు, ఇక్కడెక్కుతారు అని చెప్తున్నారు. మరి వాళ్ళ గురించి అడగకుండా ఎలా ఉంటాను? ఎక్కుతారులే. బ్రో రోడ్ చూసి డ్రైవ్ చేయి బ్రో అని ధీరజ్‌తో అంటూ ఉంటారు. ఫోన్ ఎందుకు లాక్కున్నావు? నువ్వు వాళ్ళకి ఫోన్ చేయడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఫోన్ చేయడానికి వీల్లేదంటావేంటి? ఎందుకు? ఎందుకంటే నువ్వు సర్ప్రైజ్ మిస్ అవుతావు. సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్ అంటే అది అడుగుతుంటే సైలెంట్‌గా ఉంటావేంటి చెప్పు? సర్ప్రైజ్ ఏంటో చెప్పు. రేయ్ అజయ్, పాపం శోభ టెన్షన్ పడుతుందిరా. మనం చెప్పకపోతే ఇంకా టెన్షన్ పడుతుంది. ఏం పర్వాలేదురా చెప్పేద్దాంరా. నవ్వుతావేంటి చెప్పు. ఏముంది శోభ? గౌతమ్, అంజలి మనకంటే ముందే అన్నవరం వెళ్ళిపోయారు. మనకంటే ముందే వెళ్ళిపోయారా? ఏం చెప్తున్నారు మీరు? అందరూ కలిసే వెళ్దాం అనుకున్నాం కదా! వాళ్ళిద్దరూ మనకంటే ముందే వెళ్ళిపోవడం ఏంటి? అబ్బా! చెప్పాం కదా! నిన్ను సర్ప్రైజ్ కోసమని. నువ్వు క్వెషన్‌ల మీద క్వెషన్ అడిగేశాయి. అడగడం ఆపేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేద్దాం. శోభ లెట్స్ ఎంజాయ్. అప్పుడు ధీరజ్, మేడం ఏమైనా ప్రాబ్లమ్ అని ధీరజ్ అడుగుతుంటే, ఏం లేదులే బ్రో. ప్రాబ్లమ్ ఏమైనా ఉంటే చూసుకోవడానికి మేమున్నాం కదా! నువ్వు ముందు చూసి డ్రైవ్ చెయ్యి. వల్లి అయితే బట్టలు ఆరేస్తూ ఉంటుంది. వామ్మో! వాయమ్మో! గుడిలో అమూల్యని పక్కకి తీసుకెళ్ళింది నేనేనని ఆ పిల్ల ఈ పీనుగుతో చెప్పేసింది. ఆ పిల్లి ఈ పేముతో చెప్పేసింది. అస్సలకే పేమే నా మీద పీకల మీద కోపంతో నిప్పులు కక్కుతుంది. ముల్లప్ప మొన్న అప్పడాన్ని రోడ్లో ఏసి దంచినట్టు దంచేసింది. అమ్మో! ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకుంటుందో ఏమో! దేవుడా! అని పక్కకు వెళ్తుంటే అప్పుడే ప్రేమైతే ఎదురవుతూ ఉంటుంది వల్లికి. ప్రేమైతే ఇలా అనుకుంటూ ఉంటుంది. తనెందుకు అంత టెన్షన్ పడుతుంది? ఏదో చేసే ఉంటుంది. ఇంకా వల్లి అయితే కిచెన్‌లో కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు ప్రేమ వల్లి దగ్గరకొచ్చి ఇంకా ఇంకా వల్లి అయితే అక్కడి నుంచి పక్కకు వెళ్ళి బట్టలు మడతపెడుతూ ఉంటుంది. అక్కడికి కూడా ప్రేమ వస్తూ ఉంటుంది. అప్పుడు వల్లి, ఇదిగో ఇందాకటి నుంచి చూస్తున్నాను. దొంగ చుట్టూ పోలీసులు తిరిగినట్టు నువ్వేంటి నా చుట్టూ తిరుగుతున్నావు? నేనేం చేయలేదు. నాకేమీ తెలీదు. నువ్వెందుకు గుడిలో అమూల్యని పక్కకు తీసుకెళ్ళావు? అని ప్రేమ అడుగుతుంటే, ఎందుకంటే, ఎందుకంటే ఆ! గుర్తొచ్చింది. గాజులు. గాజులు కొనుక్కుందామని జాతర చూడ్డానికి తీసుకెళ్ళావని అమూల్య చెప్తుంది. అయ్యో! అదే జాతర చూస్తూ గాజులు కొనుక్కోడానికి. మా అన్నయ్య అమూల్యతో మాట్లాడేటప్పుడు నువ్వు అక్కడెందుకు లేవు? అది ఎందుకంటే నేను వాష్‌రూమ్‌కెళ్ళాను. అమూల్యని ఒక్కదాన్నే నువ్వు అక్కడ వదిలేసి ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే ఆ జాతరంతా చూస్తా ఉండమని చెప్పాను. ఇదిగో ప్రేమ, నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆసి తూసి కాట వేసినంత జాతరగా సమాధానం చెప్పాను. మరి కప్పని పాము చూసినట్టుగా ఇంకెందుకు నా గుడ్లు నువ్వు బయటకొచ్చేలా చూస్తున్నావు? నువ్వు చెప్పే మాటలు అస్సలు పొంతన కుదరట్లేదు. నిన్నసలు నమ్మాలనిపించట్లేదు. ఒట్టు దేవుని తోడు. ఇదిగో ప్రేమ, నాలాంటి అమాయకుల్ని ఇట్టా అనుమానిస్తే కళ్ళు పోతాయి తెలుసా? నువ్వు నటిస్తున్నావని నాకర్థమవుతుంది. అందుకే నీ మీద నాకు భయంకరంగా కోపమొస్తుంది. అమ్మ తల్లి నీకో దండం పెడతాను. నీకు కోపమొత్తే ఎంత భయంకరంగా ఉంటుందో మొన్న చూసేతానమ్మా. భూకంపం, సునామీ, కవల పిల్లల్లాగా కలిసి బీభత్సం చేసినంత భలేగా ఉంటుంది తల్లా. దయచేసి కోపం తెచ్చుకోకు. నేను చెప్పిన ప్రతి మాట నిజం. నన్ను నమ్ము. చూడు, మొన్న ఒక రోజు మా అన్నయ్య మంచోడని అమూల్యకి చెప్పావు. మన గుడిలో అమూల్యని బయటికి తీసుకెళ్ళావు. జరుగుతున్న వాటి వెనుక నీ ప్రమేయం గాని, నీ పాత్ర గాని ఏమైనా ఉందని నాకు తెలిసిందో అమ్మ ఆపేసేయ్. ఇంతటితో ఆపేసేయ్. ఇందులో నా పాత్రే కాదు, నా ప్లేట్ కూడా లేదు. నేను ఉట్టి అమాయకురాలిదే. లోక జ్ఞానం తెలియని ఒక వెర్రి బాగులదాన్ని. నాలాంటి మంచిదాన్ని అనుమానిస్తే ప్లీజ్ నాలాంటి మంచిదాన్ని అనుమానించకు. దేవుడు ఊరు కూడా చెప్తున్నాను అని వల్లి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఇంకా ధీరజ్ అయితే ఆ కార్లను తీసుకెళ్లే వాళ్ళతో వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక ప్యాసింజర్, బ్రో ఒకసారి కార్ ఆపు అని ధీరజ్‌తో అంటుంటాడు. ఎందుకు బ్రో? ఏమైనా తీసుకోవాలా? చుట్టుపక్కల షాపులు కూడా ఏమి లేవు కదా! జస్ట్ చెప్పింది చెయ్యి బ్రో. క్వెషన్స్ ఎందుకు? కార్ ఆపు.
అని అతను బ్యాక్ సీట్లోకి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. శోభ, కొద్దిగా జరుగు, ముందు సీటు ఖాళీగానే ఉంది కదా, అక్కడనే కూర్చో, జరుగు నువ్వు అని ఆ పర్సన్ అయితే వెనక్కి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. ఇవన్నీ ధీరజ్ అయితే చూస్తూ ఉంటాడు. శోభ కాస్త ఇక్కడ నుంచి పాపికొండల దగ్గర ఫస్ట్ అక్కడికి వెళ్ళి 2 రోజులు బోట్లో స్టే చేద్దామా? అజయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నవరం గుడి కంటే మా నాన్న ఒక్కరోజే పర్మిషన్ ఇచ్చారు. పాపికొండలు అంటే చంపేస్తారు. అందుకే చెప్పకుండా వెళ్దాం. ఏంటి, మా నాన్న చెప్పకుండా 2 రోజులు పాపికొండలు ఉండాలా? ఆహా, ఆ, అవును శోభ, సరదాగా సరదాగా ఎంజాయ్ చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది చెప్పు? గౌతమి, అంజలి మనకంటే ముందే అన్నవరం వెళ్ళాలని మీరే చెప్పారు. కానీ మనం అన్నవరం వెళ్ళకుండా పాపికొండలు వెళ్దామని చెప్తున్నారు. మిమ్మల్ని మీ మాటని చూస్తుంటే నాకెందుకో డౌట్‌గా అనిపిస్తుంది. ఛఛ! నువ్వు అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకు. ఇక్కడ నుంచి పాపికొండలు దగ్గర కదా, వెళ్తే బావుంటుందని కదా అని చెప్తున్నాం. మనమందరం అన్నవరం వెళ్దామని ప్లాన్ చేశాం. కానీ ఇప్పుడు ముగ్గురు మాత్రమే పాపికొండలు వెళ్దామని మీరంటుంటే డౌట్ పడకుండా ఎలా ఉండమంటారు? ఓకే, ఓకే, ఓకే. అందవరం వెళ్దాంలే. ఇక ఈ విషయాన్ని వదిలేయి అని అమ్మాయితో అంటూ ఉంటారు. అజయ్ ఇంకా ధీరజ్ అయితే ఒక్కసారిగా కారు ఆపేస్తూ ఉంటాడు. అప్పుడు వెనకనున్న వాళ్ళు, ఏయ్, ఏంటి కారు ఆపావు? ఆపలేదు బ్రో, ఆగిపోయింది. ఎందుకు? అదే అర్థం కావట్లేదు బ్రో, చూస్తాను అని ధీరజ్ అయితే కారు దిగుతూ ఉంటాడు. ఇంకా ధీరజ్ అయితే కారు దిగి ఏదో ఇంజన్ చెక్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ధీరజ్ ఇలా అనుకుంటుంటాడు, అమ్మాయి ఏదో టెన్షన్లో ఉన్నట్టుంది, ఏదో ఒకటి చేద్దాం అని ధీరజ్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రో, బ్యాటరీ డిశ్చార్జ్ అయినట్టుంది బ్రో, స్టార్ట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఎలా అని వాళ్ళు అడుగుతుంటే, బ్రో, కష్టం వల్ల దేవుళ్ళు, మిమ్మల్ని నేను అడగకూడదు కానీ మరో దారి లేదు, ఏం అనుకోకుండా కాస్త కారు నిడతాడా బ్రో, మాకు ఇదొక ఆఫరా, కర్మ కర్మ అని బయటికి దిగి కారు అయితే నిడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళైతే కారు నెడుతూ ఉంటే ధీరజ్ అయితే మెల్లిగా కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ధీరజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు, వాళ్ళ మీద డౌట్ వచ్చిందండి, అందుకే ఇలా చేశాను. అమ్మయ్య, థ్యాంక్స్ అన్నయ్య. వాళ్ళ మాటల్ని బట్టి నాకు కూడా అదే అనిపించింది. వాళ్ళిద్దరు నా క్లాస్మేట్స్, ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం వాళ్ళ ప్రవర్తనలో నాకు తేడా కనిపించింది. సిస్టర్, నువ్వు ఒక్కదానికే ఇప్పుడు అన్నవరం వెళ్ళడం అవసరమా? పోనీ నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? ఒక్క నిమిషం అన్నయ్య అని అమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తూ ఉంటుంది. హలో గౌతమి, మీరు ఎక్కడున్నారు? అప్పుడు వాళ్ళైతే మేము అసలు ట్రిప్కి వెళ్ళేది అంటూ ఉంటారు. అవునా? అప్పుడు అమ్మాయి, అన్నయ్య, ఫ్రెండ్స్ ఇద్దరు వేరే వెహికల్లో అన్నవరం వెళ్ళలేదంట. వాళ్ళకి ఉదయమే కాల్ చేసి వీళ్ళు ట్రిప్ క్యాన్సిల్ చేశామని చెప్పారంట. ఆడపిల్లవి, అన్ని విషయాలు క్లారిటీగా తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. క్లాస్మేట్స్ ఎక్కే కదా అని వాళ్ళ మాటలు బ్లైండ్గా నమ్మేను అన్నయ్య, కానీ వాళ్ళ మనసుల్లో వేరే దురుద్దేశం ఉండి ఇలా ప్లాన్ చేశారని అస్సలు అనుకోలేదు. నువ్వు ఏడోకమ్మా, నేను మీ ఇంటి దగ్గర సేఫ్గా విడిచిపెడతాను అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ధీరజ్ అయితే అమ్మాయితో ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా ఇక్కడ ఇక్కడ ఆపమన్నావు, మా ఇల్లు దగ్గరనే ఉందన్నయ్య, అయితే ఇంటి దగ్గరనే డ్రాప్ చేస్తాను పదా. వద్దన్నయ్య, వెళ్ళే అప్పుడు ఒకేదాన్నే వెళ్ళావు, ఇప్పుడు ఒంటరిగా వచ్చావు, ఏమైందని మా నాన్న 1,00,000 ప్రశ్నలు వేస్తాడు. అందుకే ట్రిప్ క్యాన్సిల్ అయిందని, ఫ్రెండ్స్ ఇక్కడ డ్రాప్ చేశారని మా నాన్నతో చెప్తాను. సరే అని ధీరజ్ అయితే అమ్మాయి లగేజ్ చేస్తూ ఉంటాడు. అన్నయ్య, మీరే లేకపోతే నా లైఫ్ ఏమయ్యేదో, మీరు నిజంగా దేవుళ్ళా కాపాడారు, చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. పర్వాలేదులే అమ్మా. అమ్మాయి అయితే ధీరజ్కి డబ్బులు ఇస్తూ ఉంటుంది. అన్నయ్య, ఇదిగో తీసుకోండి. డబ్బులేం వద్దులే అమ్మా, ట్రావెల్స్ ఓనర్ అయితే నేను ఏదో ఒకటి చెప్తాను, నువ్వే ఉంచు, నువ్వు జాగ్రత్త అని ధీరజ్ అయితే కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అమ్మాయి అయితే తన ఇంటికి వెళ్తుంటే వెనక నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చి కిడ్నాప్ చేస్తూ ఉంటారు. వల్లి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ మహా తల్లి నన్ను ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో, అమ్ముల విషయంలో ప్రేమకి నా మీద లైట్గా డౌట్ వచ్చేసింది, ఫుల్గా కోపంతో రగిలిపోతుంది. వామ్మో, ఆ రోజు మందేసేసి పాత కోపం అంతా మనసులో నుంచి బయట తీసేసి నాకు సావుని సెంటిమీటర్ దూరంతో చూపించేసింది. నన్ను టార్చర్ పెట్టడానికి ఆ రోజు ప్రేమ మందు తాగొచ్చేసినట్టు నాకు ఇప్పటికే డౌట్గా ఉంది. ఇప్పుడు ఈ కోపంతో పాటున మందేసిందే అనుకో, ఈసారి నన్ను నిజంగానే చంపేస్తుంది. ఏం చెయ్యాలరా దేవుడా? షస్, ఇంట్లో మావయ్యగారు ఒక్కరే మందు తాగుతారు కాబట్టి ఆ మందు ఏదో మనం కనపడకుండా దాచేస్తే ప్రేమకి మందు కాదు కదా, దాని వాసన కూడా దొరకదు. ఎన్ని బాటిల్లో అమ్మో అని వల్లి అయితే ఆ బాటిల్స్ అన్నీ ఒక సంచిలో దాచిపెడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మందు లేదు కాబట్టి ప్రేమ తాగే అవకాశమే లేదు. ప్రేమ నాకు చుక్కలు చూపిస్తుందని భయం కూడా లేదు. ఇంకా నేను హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకా రామారాజు అయితే తాగుతూ ఉంటాడు. అదే టైంలో బావా ఒక పెగ్ అని గ్లాస్ అయితే చూపిస్తూ ఉంటాడు. రేయ్, తప్పే కదా, నువ్వే చెప్పురా. తప్పు కదా బావా, పాపం, ఇందాకటి నుంచి కాగడ పట్టుకున్నట్టు గ్లాస్ పట్టుకుని ఉన్నాను, ఇంతసేపు వెయిట్ చేయించడం మహాపాపం. ఏ ఊర్లో అయినా మినిమం 5 నెలలు జైలు శిక్ష వేస్తారు తెలుసా? నీ ఎదవ సోది ఆపరా. అయినా
అలా ఎలా అడగాలి అనిపించిందిరా బావా. పెగ్గ గురించి మందు తాగొద్దు బావా. పెగ్గ గురించి మందు దగ్గర దాచకూడదు అంటారు బావా. మందు కోసం వచ్చే గురించి భయం సిగ్గు అస్సలు ఉండాలి బావా.